గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు నీటితో కళకళ్లాడిన వందలాది చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకొని ఇప్పుడు కనుమరుగయ్యాయి. అందులో ఒకటి అమీన్పూర్ చెరువు. అతిపెద్ద చెరువు ఈ అమీన్పూర్ చెరువు. 3 చెరువులు కలిపి ఉంటాయి. మొత్తం 350 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే 100 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి అని అంటున్నారు. సో ఇప్పుడు హైడ్రా అమీన్పూర్ చెరువు పైన దృష్టి సారించింది. మరి ఏం చేయబోతోందో టీవీ ప్రతినిధి జ్యోతిని అడిగి తెలుసుకుందాం. జ్యోతి మనకు మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, మీరు అమీన్పూర్ చెరువు దగ్గరే ఉన్నట్టుగా తెలుస్తోంది. హైడ్రా ఈ చెరువుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఆ ఆక్రమణ చేసిన స్థానికులు ఏమంటున్నారు? చెరువు ఆక్రమణలపై హైడ్రా కొరడా జొలిపిస్తోంది. నగరంలో ఉన్నటువంటి అన్ని చెరువులను కూడా హైడ్రా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో భాగంగానే అమీన్పూర్ చెరువు కూడా కబ్జాకి గురైనట్లుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్నాము. అమీన్పూర్ చెరువు అంటేనే ఒక అతిపెద్ద చెరువు. అంతేకాకుండా వైవిధ్య జీవనానికి కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి చెరువుగా కూడా గుర్తించబడింది. ఇండియాలోనే బయోడైవర్సిటీగా పేరొందినటువంటి చెరువు అమీన్పూర్ చెరువు. ప్రస్తుతం మనం చెరువుకు సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. అయితే క్లియర్ కట్గా ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం పరిశీలించుకోవాలి. మనం చూస్తున్నాము, ఈ చెరువుకి మధ్యలో 2 భాగాలుగా విడదీస్తూ ఒక రోడ్డు కనిపిస్తోంది. అంటే కబ్జాదారులు ఏ విధంగా చెరువుని 2 భాగాలుగా విడదీసి ఒక రోడ్డుని ఏకంగా ఇక్కడ వేసుకోవడం జరిగింది. ఇది కాకుండా సుమారుగా ఇదంతా కూడా 350 ఎకరాలకు పైగా కూడా ఇక్కడ చెరువు ఉంటుంది. అంతేకాకుండా దాదాపు వందలాది ఎకరాల వరకు కూడా కబ్జా చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, కొంత దూరంలో అక్కడ బిల్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ చెరువు పక్కన మరొక నీటితో కనిపించినటువంటి ఒక చిన్న చెరువు కూడా ఇక్కడ కనిపిస్తుంది. చుట్టుపక్కల మాత్రం ఒక గ్రీనరీ కనిపిస్తుంది. అంటే ఆ గ్రీనరీ అంతా కూడా ఈ అమీన్పూర్ చెరువు అయినప్పటికీ అంటే పెద్ద చెరువు. ఈ పెద్ద చెరువుతో పాటు కొత్త చెరువు, బంధం కొమ్ము చెరువు, ఈ 3 కూడా గొలుసుకట్ల చెరువు అని అంటాము. గొలుసుకట్టు చెరువు అంటే సహజంగా మనకి అది పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలుగు పోసినా లేదంటే తూముల ద్వారా కూడా ఎక్కువగా చెరువులు నిండితే అది పంట పొలాలకు వెళ్ళడానికి ఆ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా పెద్ద చెరువుతో పాటు బంధం కొమ్ము చెరువు, కొత్త చెరువు, ఈ 3 కూడా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఈ 3 చెరువులు కూడా ఒక అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులు. ఎక్కడ చూసినా కూడా మనకి కబ్జాదారులు బిల్డింగ్లు కట్టేసి లేదంటే అపార్ట్మెంట్లు లేపేసి ఈ విధంగా వాళ్ళకి ఎవరైతే కొనుక్కునేటటువంటి వాళ్ళకి అమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారని దాని మీద కూడా ప్రస్తుతం హైడ్రా కొరడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అమీన్పూర్ చెరువు అంటేనే వివిధ రకాల పక్షులు, అంతేకాకుండా లోపల వివిధ రకాల చేపలతో పాటు దాదాపు 171 సంబంధించినటువంటి విదేశాల పక్షులు ఇక్కడికి వచ్చి అటు ఏ సీజన్లో అయినా కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, అంతేకాకుండా టూరిస్ట్ స్పాట్గా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. జీవన వైవిధ్యానికి అమీన్పూర్ చెరువు అనేది ఎప్పటికీ కూడా కాపాడుకోవలసినటువంటి చెరువు. అలాంటి చెరువు మాత్రం కబ్జా కోరల్లో మాత్రం చిక్కుకుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, మరొక వైపు ఇదంతా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక లారీలు కనిపిస్తున్నాయి, అది కూడా కబ్జాకి గురైనటువంటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు అక్కడ మనకి కొంత గ్రీనరీతో పాటు ఒక మట్టి కనిపిస్తుంది. అదంతా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లేఅవుట్కి మాస్టర్ ప్లాన్గా ఉన్నటువంటిది. కానీ అదంతా కూడా ఇటువైపు ఉన్నటువంటి కొన్ని లారీలు కూడా కనిపిస్తున్నాయి. ఇవంతా చెరువు, కానీ మధ్యలో రోడ్ వేయడము, దీని ఒక భాగము, మరొక వైపు ఇంకొక భాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ లేఅవుట్లో ఉన్నటువంటిది ఈ యొక్క 100 ఫీట్ని ఈ రోడ్ని చేయాలి. కానీ దీన్నంతా క్లోజ్ చేసి మనం చూసినటువంటి కొద్ది దూరం పరిధిలో మరొక రూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఒక కబ్జా కోరల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చెట్ల కొమ్మల మీద కూడా ఆ పక్షులు ఇక్కడ ఉన్నాయి. చాలా మంది పబ్లిక్ ఇవి చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఇటువైపు రానటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ కూడా ఈ విధంగా కబ్జాలు చేసుకుంటూ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ అటు వాహనాలు కావచ్చు అదంతా జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా పరిశీలించుకోవచ్చు. కొద్ది దూరంలో ఇక్కడ మనకి కొన్ని లారీలతో పాటు వాటర్ ట్యాంక్స్ కూడా ఉంటాయి. అంటే వాటర్ ట్యాంక్స్ కూడా ఈ చెరువులో నుంచి వాటర్ తీసుకోవడము, ఆ తర్వాత ఇతర ప్రదేశాలకి ఆ వాటర్ని తీసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులతో కుమ్మక్కై ఇదంతా వ్యవహారం నడుస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాము, కొద్ది దూరం పరిధిలో మనకి అక్కడ వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తోంది. ఆ వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి వాటర్ని తీసుకోవడము, ఈ విధంగా దాదాపు 100 ట్యాంకుల నీళ్లు కూడా ఇక్కడ నుంచి కదులు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. నగరంలో వివిధ ప్రదేశాలకి కూడా ఈ ఒక అమీన్పూర్ చెరువుకు సంబంధించి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కబ్జా కోరల్లో చిక్కుకొని ఉన్నది. కేవలం
చెరువుకు సంబంధించి కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల పక్షుల్ని వచ్చి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా కూడా కబ్జా కనిపిస్తుంది. మధ్యలో ఒక రోడ్డు వేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ షేప్, మనకి చెరువు యొక్క షేప్ చూస్తేనే అర్థమవుతోంది పూర్తిగా కూడా అక్కడ కబ్జా చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా హైడ్రా మాత్రం కొరడా జలిపిస్తుంది. ఎక్కడికెక్కడ కూడా హైడ్రా ఈ యొక్క చెరువుల మీద మాత్రం ఆక్రమణల మీద సీరియస్ అయింది. అమీన్పూర్ చెరువుకు సంబంధించి కూడా ఒకవైపు కబ్జా గురైనట్లుగా కూడా గుర్తించింది.